హలో ఎవ్రీవన్, మన ఏపీలో ఏపీపీఎస్ నుంచి వరుస నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. ఆల్రెడీ మనకి ఏపీపీఎస్ నుంచి దాదాపుగా 5 నోటిఫికేషన్ అయితే విడుదలైతే చేయడం జరిగింది. ఆ నోటిఫికేషన్ గురించి వివరాలు ఆల్రెడీ మన ఛానల్ వీడియోస్ కూడా అప్లోడ్ అయితే చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న మీకైతే ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. మన ఏపీలో ఉన్నటువంటి జూనియర్ ఎలక్షన్ పోస్టులు భర్తీ చేయాలి అనే ఉద్దేశంతో నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయితే చేయడం జరిగింది అనేసి ఆ జేఎల్కి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు కూడా ఆల్రెడీ మన ఛానల్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. మన ఏపీలో జేఎల్ పోస్టులతో పాటు డిగ్రీ కాలేజీలో ఉండేటువంటి ఎలక్షన్ పోస్టులు కూడా భర్తీ చేయాలి అనే ఉద్దేశంతో నిన్న నైట్ మనకి 8 o'clock 9 o'clock అలా డిఎల్కి సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదలైతే చేయడం జరిగింది. డిగ్రీ లెక్చరర్ పోస్టులు కూడా భర్తీ చేయాలి అనే ఉద్దేశంతో. కాబట్టి డిఎల్ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మనం అయితే తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేసి అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోండి. సో ఇంకా లేట్ చెకింగ్ వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. సో ఇక్కడ మీరు ఇప్పుడు స్క్రీన్ మీద అయితే గమనించవచ్చు. మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేశారంటే డిసెంబర్ 30వ తేదీ సో రాత్రే మీకు అఫీషియల్గా నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా డిగ్రీ కాలేజీలో ఉండేటువంటి లెక్చరర్స్ పోస్టును భర్తీ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు అఫీషియల్ కూడా ఇచ్చారు, మీరైతే గమనించవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా దాదాపుగా 240 పోస్టులు అయితే భర్తీ అయితే చేస్తున్నారు స్టేట్ వైజ్గా. గమనించాలి ఇక్కడ. సో ఇక్కడ అప్లికేషన్ ఎప్పటి నుంచి పెట్టుకోవాల్సి ఉంటుందంటే జనవరి 24వ తేదీ నుంచి స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి 13వ తేదీ వరకు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. రాత్రి 12 గంటల వరకు అనేసి నోటిఫికేషన్ క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది, మీరైతే గమనించవచ్చు. సో కంపల్సరీ ఇక్కడైతే రిటన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. జేఎల్ కూడా రిటన్ ఎగ్జామ్ అయితే ఉంది. సో డిఎల్ కూడా కంపల్సరీ రిటన్ ఎగ్జామ్ అయితే ఉంది. సో ఇక్కడ చూసుకుంటే రిటన్ ఎగ్జామ్ అనేది మీకు ఏప్రిల్ మేలో 2024 ఎగ్జామ్ కండక్ట్ చేస్తామంటున్నారు. కానీ ఎగ్జాక్ట్ డేట్ అయితే ఇవ్వలేదు, ఎందుకంటే ఇక్కడ మీకు ఇంకా అప్లికేషన్ అయితే స్టార్ట్ అవ్వలేదు. కాబట్టి అప్లికేషన్ స్టార్ట్ అయితే ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, హాల్ టికెట్ ఎప్పుడు ఇస్తారు, సెంటర్స్ వివరాలు ఏమిటి, సిలబస్ ఏమిటి, ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఫర్దర్గా వాళ్ళు మీకైతే అఫీషియల్ వెబ్సైట్లోనే అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. క్లియర్ నోటిఫికేషన్ మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్ ద్వారా ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు, సబ్జెక్ట్ వైజ్ ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనే దాని గురించి గమనిస్తే ఇక్కడ మీరైతే గమనించవచ్చు. ఇక్కడ మనకు పోస్ట్ కోడ్ కూడా ఇచ్చారు, ఏ సబ్జెక్ట్కి ఏ కోడ్ అనేసి మీరు ఇక్కడ నుంచి గమనించవచ్చు. గమనిద్దాం. ఇక్కడ బాటనీలో 19 పోస్టులు, కెమిస్ట్రీలో 26, కామర్స్లో 35, కంప్యూటర్ అప్లికేషన్స్లో 26, కంప్యూటర్ సైన్స్లో 31, అదేవిధంగా మనకి ఎకనామిక్స్లో 16, హిస్టరీలో 19, మ్యాథమెటిక్స్లో 17, ఫిజిక్స్లో 11, పొలిటికల్ సైన్స్లో 21, జియాలజీలో 19 పోస్టులు భర్తీ చేస్తూ టోటల్గా 240 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. మనకి స్టేట్ వైజ్ కానీ క్లియర్ నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది, మీరైతే గమనించవచ్చు. తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ వివరాలు, సిలబస్ వివరాలు ఒకసారి గమనిస్తే ఇక్కడ చూడొచ్చు. మనకి ఒక ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఆ ఎగ్జామ్ కూడా మనకైతే 2 పేపర్లు అయితే ఉండడం జరుగుతుంది. పేపర్ 1లో జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ కింద అయితే వస్తాయి, అది కూడా డిగ్రీ స్టాండర్డ్ లెవెల్ అనే క్వశ్చన్స్ పేపర్ అయితే ఉంటుంది. అదేవిధంగా మనకి పేపర్ 2 ఉంటుంది. పేపర్ 2లో కూడా మనకి సబ్జెక్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అయితే వస్తాయి, కానీ మీకు పీజీ స్టాండర్డ్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఓకేనా, సబ్జెక్ట్ ఓరియంటెడ్గా. సో ఇక్కడ చూసుకుంటే పేపర్ 1 అనేది మీకు అయితే 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, 150 మార్క్స్ ఉంటాయి. అదేవిధంగా మీకు టైం కూడా 150 మినిట్స్ అయితే ఉంటాయి. క్లియర్ నోటిఫికేషన్ మెన్షన్ అయితే చేయడం జరిగింది. పేపర్ 2 కూడా అంతేమో సేమ్, మనకి 150 క్వశ్చన్స్ అయితే ఉంటే 150 మినిట్స్ టైం, అదేవిధంగా మనకి 150 మార్క్స్ అయితే ఉంటాయి. 300 మార్క్స్ అయితే ఉంటాయి. టోటల్గా 450 మార్కులకి అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తామని క్లియర్ నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మనకి ఏ సబ్జెక్టు పోస్టులు భర్తీ చేస్తున్నాము అని క్లియర్ నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది, మీరైతే గమనించవచ్చు. సో తర్వాత మనకి సిలబస్ వివరాలు అయితే ఇచ్చారు. టోటల్గా మనకి నోటిఫికేషన్ 23 పేజెస్ అయితే ఉంటే అందులో మనకి 3 పేజెస్ మాత్రం నోటిఫికేషన్ వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. మిగతా 20 పేజెస్ మొత్తం కూడా సిలబస్ వివరాలు అయితే ఇచ్చారు. గమనిద్దాం ఒకసారి. జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ కింద మనకి ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయని క్లియర్ నోటిఫికేషన్ మెన్షన్ అయితే చేయడం జరిగింది. సాధారణంగా మనకైతే ఏపీపీఎస్ గ్రూప్స్ గన ఏ సబ్జెక్ట్ అయితే మీరు అయితే ప్రిపేర్ అవుతారో అలాంటి వాటికి సంబంధించి ఆ టాపిక్స్ నుంచినే మీకైతే క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో బాటనీకి సంబంధించి ఏ సిలబస్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అని క్లియర్ మెన్షన్ అయితే చేయడం జరిగింది. సబ్జెక్ట్ వైజ్ కూడా మనకి ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అంటున్నారు. సో మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ఏదైనా సరే సిలబస్ మొత్తం కూడా ఇచ్చారు. సో కెమిస్ట్రీ, సో ఈ విధంగా మీకు నోటిఫికేషన్లో మీరు ఏ సబ్జెక్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ సంబంధించి సిలబస్ కూడా ఇచ్చారు. ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరైతే ప్రిపేర్ అయితే అవ్వండి. నోటిఫికేషన్ లింక్ మొత్తం కూడా ఈ వీడియో కింద కామెంట్స్లో అయితే ఇస్తాను. చూడండి, ఇక్కడ కామర్స్ సబ్జెక్ట్ నుంచి ఏ సిలబస్ వస్తుంది, సో కంప్యూటర్ అప్లికేషన్స్, సో ఈ విధంగా మనకి ఏ సబ్జెక్ట్ నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయి అంటున్నారు. సో ఎకనామిక్స్ అన్నీ కూడా ఇచ్చారమ్మా. సో ఇది
సో మొత్తం సిలబస్ మొత్తం కూడా ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీ సిలబస్ ఏమిటో, మీ సబ్జెక్ట్ ఏమిటో ఒకసారి చెక్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో ఇది నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి, నేనైతే ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. వీడియో ఇంకా లైక్ చెప్తే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మరొకసారి కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.